హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కొంతమంది ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ ని మరో ఛానల్స్ లో పేర్లు మార్చి అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలాంటి స్టోరీస్ ని ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 160వ భాగం. బాల్కనీలో బాబుకి కబుర్లు చెప్తూ గోరుముద్దలు తినిపిస్తున్న శ్రావణికి ఆగకుండా వెక్కిళ్లు పెడుతుంటే అటుగా వచ్చిన నివాస్ ఫాస్ట్ గా ఆమె చేతికి గ్లాస్ అందించి తల మీద తట్టాడు. కాసేపటికి కాస్త నిదానించి థ్యాంక్స్ నివాస్, ఎంతలా పొరబోయిందో అని ఆయాసంగా అంటుంటే నిన్నెవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు శ్రావణి. అవును, కాని ఎవరా అని ఆలోచిస్తున్నా. ఏదో ఆలోచిస్తున్నట్టు పెట్టి హా, ఇందాక మన ఇంటికొచ్చాడే డాక్టర్ సంజయ్, అతనే అయ్యుంటాడు అనగానే అతనా? కాని ఎందుకు? ఎందుకంటే ఏముంది, చెప్పారు కదా నీలాగా ఉన్న వ్యక్తిని చూశానని. అది మర్చిపోలేక పదే పదే నిన్ను తలుచుకుంటూ ఉంటాడు అని నవ్వుతుంటే అతనితో పాటు తను నవ్వేసింది శ్రావణి. కాని అతను నిజంగానే పొరపాటు పడుతున్నాడు నివాస్ అంది శ్రావణి. ఎగ్జాక్ట్లీ, లేదంటే మనిషిని పోలిన మనిషికి కాస్త పోలికలు కలవచ్చేమో గానీ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటారు? పేరుకు పెద్ద డాక్టర్. ఈ చిన్న పాయింట్ని కూడా ఎలా మర్చిపోయాడో అని నవ్వుతూనే ఏంటి యువరాజు గారు, ఇంకా నిద్రపోలేదా అని కొడుకును అడిగాడు. అప్పుడేనా? ఇంకా టైం ఉంది. అయినా ఏంటి, నాకు మాత్రమే యువరాజా వాడు? ఈ ఇంటికి కూడా యువరాజే, అది మర్చిపోకు అని శ్రావణి అంటే అవునవును, కాదని ఎలా అంటాను అంటూనే చైర్లో కూర్చొని బాబుని తను ఆడిస్తున్నాడు నివాస్. ముచ్చటిగా కబుర్లాడుకుంటున్న ఇద్దరినీ కంటి నిండుగా చూసుకుంటుంది శ్రావణి. రాధిక వెళ్లిపోయినప్పటి నుండి తన టైం టేబుల్ని పూర్తిగా మార్చేసిన సంజయ్ చాలా రోజుల తర్వాత తనకి ఎప్పట్లా తెల్లవారుజామున నిద్రలేచి జిమ్కి వెళ్లి ఫ్రెష్ అయి కిందకొస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అమ్మా, ఆకలేస్తుంది, తొందరగా టిఫిన్ పెట్టు అంటూ చైర్లో కూర్చోగానే 5 నెలల తర్వాత అమ్మా ఆకలి అంటూ అడిగిన కొడుక్కి ఫాస్ట్గా ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తుంది రమ. అతని పక్కనే కూర్చుని భుజం మీద చేయి పెట్టి చాలా హ్యాపీగా ఉంది సంజు, ఇన్ని రోజుల తర్వాత మళ్లీ నువ్వు నార్మల్గా ఉండడం చూస్తున్నాను అని సరయు కన్నీళ్లతో చెప్తుంటే సన్నగా నవ్వి ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతున్నాడు సంజయ్. అదేంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావు? అర్జెంట్ కేసుందమ్మా, వెళ్ళాలి అంటూనే స్టెథోస్కోప్ తీసుకుని బయలుదేరాడు. అత్తయ్య, సంజయ్ మునిపట్లా కనిపించట్లేదు అని సరయు అడిగితే అవునమ్మా, ఆ దేవుడి దయ వల్ల వాడి మనసు మార్చుకుని కాస్త మనుషుల్లో పడితే అంతే చాలు అనుకుంది రమ. కార్ డ్రైవ్ చేస్తూనే చక్రికి కాల్ చేశాడు సంజయ్. సంజయ్ నంబర్ తెలియకపోవడంతో లిఫ్ట్ చేసిన చక్రి హలో ఎవరు అనగానే హలో చక్రి, గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ సంజయ్ని అన్నాడు. డాక్టర్ మీరా? ఏంటి ఇంత పొద్దున్నే నాకు కాల్ చేశారు? అది మీ హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పారు కదా, ఈరోజు నేను ఫ్రీగా ఉంటాను, మీకు అబ్జెక్షన్ లేకపోతే మార్నింగ్ ఒకసారి రండి. షూర్ డాక్టర్, డెఫినెట్గా వస్తాను అంటూ డాక్టరే డైరెక్ట్గా కాల్ చేయడంతో ఇమ్మీడియట్గా ఇంటి నుండి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు చక్రి. ఈ చక్రి ద్వారా ఎలాగైనా నివాస్ రాధికల గురించి తెలుసుకోవాలి అనుకుని ఆ రోజు వాంటెడ్గా తనకున్న ఓపీ కేసులన్నీ మరో డాక్టర్కి అప్పగించి చక్రి కోసం వెయిట్ చేస్తున్న సంజయ్కి అరగంట తేడాతో రిపోర్ట్స్తో సహా హాస్పిటల్కి వచ్చేశాడు చక్రి. గుడ్ మార్నింగ్, మే ఐ కమింగ్ డాక్టర్? హాయ్ చక్రి, గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ అనడంతో థ్యాంక్ యూ డాక్టర్ అంటూనే తన రిపోర్ట్స్ అన్నీ సంజయ్ ముందు పెట్టాడు. తన రిపోర్ట్స్ అన్నీ క్లియర్గా చెక్ చేస్తూ అతని ప్రాబ్లంని అడిగి తెలుసుకుంటున్న సంజయ్కి మెడిసిన్స్ ద్వారానే అతని ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ మీరేమనుకోకపోతే నేనొకసారి డీప్గా చేసి చెప్తాను అని చక్రిని లోపలికి తీసుకెళ్లి తనే స్వయంగా అన్ని టెస్టులు చేస్తూ ఆ టైంలో చక్రిని మాటల్లో పెట్టాడు సంజయ్. అవును చక్రి, మీరు నివాస్ ఎప్పటి నుండి ఫ్రెండ్స్? దాదాపు 10 years నుండి. మా ఇద్దరి బిజినెస్లు వేరైనా కూడా ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి వస్తూ అనుకోకుండా ఫ్రెండ్స్ అయ్యామన్నాడు చక్రి. అలాగా, వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంది, అంతే అన్యోన్యంగా ఉంటారా అని నివాస్ శ్రావణిల గురించి అడిగాడు. అయ్యయ్యో, అదెందుకు అడుగుతారులేండి,
వాళ్ళని చూపించి మా ఆవిడ రోజు నాతో తగువేసుకుంటుంది. వాళ్ళ పేరంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నివాస్కి శ్రావణి అంటే ప్రాణం. ఇక శ్రావణికైతే చెప్పక్కర్లేదు. ఎంతైనా లవ్ మ్యారేజ్ కదా అన్నాడు చక్రి. లవ్ మ్యారేజా? హా, అవును డాక్టర్. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అంటూ ఏదో సంజయ్ అడగబోతుంటే, అయినా మీరివన్నీ ఎందుకు అడుగుతున్నారు అని సూటిగా అడిగాడు చక్రి. ఏం లేదు, జనరల్గా టెస్ట్ అంటే కొంతమంది భయపడతారు కదా, డైవర్ట్ కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నానన్నాడు. అలాగా? శ్రావణి చాలా మంచమ్మాయి సార్. నివాస్కి తగిన భార్య. వాళ్ళిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది అని చక్రి చెప్తే, అంటే వాళ్ళు మొదటి నుండి మైసూర్లోనే ఉండేవాళ్ళా? లేదంటే? అవునండి, మొదటి నుండి మైసూర్లోనే ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు బెంగళూరు వచ్చేవాళ్ళు. శ్రావణిని వదిలిపెట్టి రావడం నివాస్కి ఇష్టముండదు. అందుకే కూడా ఎప్పుడొచ్చినా ఫ్యామిలీతోనే వస్తాడు. ఓకే అంటూనే ఈలోపు టెస్ట్ చేయడం పూర్తవడంతో, ఇప్పుడొచ్చాక ఏ విషయం చెప్తాను చక్రి అన్నాడు. వచ్చేటప్పుడు ఇప్పుడు చేసిన టెస్ట్ తాలూకా రిపోర్ట్లు కూడా తీసుకురండి. కంపేర్ చేసి ప్రాబ్లం ఎలా ఉందో చెప్తానన్నాడు సంజయ్. షూర్ సార్ అనడంతో, అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య బిజినెస్ పర్సన్స్కి హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వీలుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పండి. జనాల అవేర్నెస్ కోసం మా హాస్పిటల్ స్పెషల్ కన్సల్టేషన్ కూడా ఇస్తోంది. షూర్ డాక్టర్, తప్పకుండా చెప్తాను అని చక్రి వెళ్ళిపోతే, అతని వెళ్లిన కాసేపటికే నివాస్కి కాల్ చేశాడు సంజయ్. గుడ్ మార్నింగ్ సంజయ్. ఏంటి పొద్దున్నే నేను గుర్తొచ్చాను? గుడ్ మార్నింగ్. ఏం లేదు నివాస్, ఈరోజు కాస్త ఫ్రీగా ఉండి మీ ఫ్రెండ్ని రమ్మన్నాను. ఇందాకే మీ ఫ్రెండ్కి కంప్లీట్గా హెల్త్ చెకప్ చేసి పంపించానన్నాడు. అలాగా? ప్రాబ్లం ఏంటి? రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేనే విషయం చెప్తాను. ఇక మీకెందుకు కాల్ చేశానంటే, ఈ మధ్య పసిపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ల వరకు ప్రాబ్లమ్స్ చాలా కామన్గా వచ్చేస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది. నాట్ ఓన్లీ యూ, మీ వైఫ్ అండ్ సన్ కూడా ఒకసారి హార్ట్ గురించి డీప్గా చెక్ చేయించుకోండి అంటే కనుబొమ్మలు ముడిపడ్డాయి నివాస్కి. కానీ మాకు ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు డాక్టర్. ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్పిరావు మిస్టర్ నివాస్. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి సడన్గా వచ్చి స్ట్రోక్ రూపంలో మనిషిని అటాక్ చేస్తాయి. ఒకసారి ఆలోచించండి. నేను ఈరోజు ఫ్రీగానే ఉంటాను. మీకు టైం ఉంటే అందరూ కలిసి ఒకసారి వస్తే నేనే దగ్గరుండి చెక్ చేయిస్తానని ఒత్తి పలికాడు. సంజయ్ మాటలు ఏదో డౌట్గా అనిపించి, ఓకే డాక్టర్, వీలు చూసుకుని కాల్ చేస్తానని ఫోన్ పెట్టేసిన నివాస్, ఏంటిది, ఈ డాక్టర్ పని కట్టుకుని నాకు కాల్ చేసి మరీ చెక్ చేయించుకోమని చెప్తున్నాడు, అది కూడా ఫ్యామిలీ మొత్తాన్ని అనుకుంటూనే చక్రికి కాల్ చేశాడు నివాస్. సంజయ్ తాను తన ఫ్యామిలీని ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పాడని చక్రికి చెప్పగానే, చెక్ చేసుకుంటే ఫ్యూచర్లో ఒక 1 year వరకు హార్ట్ ప్రాబ్లం వస్తుందా లేదా అని క్లియర్ చేస్తారంట నివాస్ అన్నాడు చక్రి. అలాగా? హా, నాకు కూడా తెలిసిన వాళ్ళందరికీ చెప్పమని సంజయ్ మరీ చెప్పాడు. పైగా వాళ్ళ హాస్పిటల్లో దీనికోసం కన్సెషన్ కూడా ఇస్తున్నారంట. ఓ, అయితే అతను నార్మల్గానే నన్ను నా ఫ్యామిలీని చెక్ చేయించుకోమని చెప్పాడా? 100% అంతే. పైగా ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. నెగ్లెక్ట్ చేయకు. ఒకసారి చెక్ చేయించుకుంటే రిలాక్స్గా ఉండొచ్చు. నా సంగతే తీసుకో. హార్ట్ ప్రాబ్లం అని చెప్పినప్పటి నుండి ఏ క్షణంలో నాకేమవుతుందో, నా కుటుంబం వీధిన పడుతుందేమోనని భయంతో నేనెంత నలిగిపోతున్నానో నీకు తెలీదు. అంతవరకు పరిస్థితిని తెచ్చుకోకు. డాక్టర్స్ ఏం చెప్పినా మన మంచి కోసమే కదా. ఒకసారి అందరూ వెళ్లి సరదాగా చెక్ చేయించుకోండి అనడంతో, హార్ట్ ప్రాబ్లం అని చెప్పినప్పటి నుండి చక్రి ఎంతలా సఫర్ అవుతున్నాడో తనకి తెలియంది కాదు. అందుకే సరేనని చెప్పి ఫోన్ పెట్టేశాడు నివాస్. అనవసరంగా సంజయ్ని అపార్థం చేసుకున్నాను. నిజంగానే రాధిక లాంటి అమ్మాయిని ఎక్కడో చూసుంటాడు. అందుకే అంతలా అడిగాడు. అతను నా మంచి కోసం ఫోన్ చేస్తే నేనే ఇంకోలా అర్థం చేసుకున్నాననుకుని వెంటనే సంజయ్కి కాల్ చేసి తన ఫ్యామిలీతో వస్తున్నట్టు చెప్పాడు నివాస్. అతని మాటకి సన్నగా నవ్వుకొని, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా వస్తావని. రాధా, ఇక నుండి నా నుండి నువ్వు తప్పించుకోలేవని నవ్వుకున్నాడు సంజయ్. శ్రావణి, శ్రావణి అంటూ కేకేస్తున్న నివాస్ గొంతుకు బాబుని స్కూల్కి రెడీ చేసే శ్రావణి బయటికొచ్చింది. ఈరోజు కాస్త లేట్ అయింది, త్వరగా వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి రండి నివాస్ అంటే, ఈరోజు స్కూల్కి వదిలే, మనకు ముఖ్యమైన పనుంది. ముఖ్యమైన పనా? ఏంటది? అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కా? ఎందుకు? నీకేమైనా బాలేదా అని కంగారుగా అడుగుతుంటే, అలాంటిదేం లేదు శ్రావణి అంటూ జరిగిందంతా చెప్పాడు. అంత అవసరం ఏం లేదు నివాస్.
మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. బాబుని స్కూల్లో డ్రాప్ చేసి రండి. శ్రావణి, ఈ మధ్య పసిపిల్లల్లో కూడా గుండె జబ్బులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దీన్ని నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ ఒక చిన్న చెకప్పే కదా, చేయించుకున్నామంటే హ్యాపీగా ఉండొచ్చు. ముందు పద అంటూ తనే స్వయంగా బాబుకి డ్రెస్ చేంజ్ చేసి భార్యని కొడుకుని తీసుకుని సంజయ్ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు నివాస్.